ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక డ్రింక్ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఎనర్జీ ఇస్తది. ఎండాకాలంలో చిన్న పిల్లలంతా కూడా ఇంట్లోనే ఉంటారు కదా, ఇది ఒక గ్లాస్ ఇస్తే చాలు ఎండకి కూడా ఫుల్ ఎనర్జీ అనేది ఇస్తది రోజంతా కూడా అన్నమాట, అలిసిపోకుండా. ఇక పెద్దవాళ్ళల్లో కూడా బ్లడ్ లేకుండా ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో, అలానే నైట్ నిద్ర లేక కూడా ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ డ్రింక్ అనేది. ఒక గ్లాస్ చాలు. ఈ డ్రింక్ కి ప్రాసెస్ ఏంటనేది మొత్తం కూడా చెప్తాను క్లియర్ గా, వీడియో మొత్తం కూడా చూసేయండి. ఒక దానిమ్మకాయ అయితే పెద్ద సైజు లో ఉన్నది తీసుకొని అలా ఒలుచుకొని వేసేసుకోవాలి. నల్ల ద్రాక్ష కూడా ఒక పావు కప్ అయితే తీసుకోవాలి. దీంట్లో కూడా ఇత్తులు లేకుండా చూసుకొని ఈ జార్ లోకి మొత్తం కూడా తీసేసుకోవాలి రెండింటిని. ఈ రెండింటిని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ తీసుకోవాలి జార్ లోకి. ఇప్పుడు దీంట్లో స్వీట్ కోసం అయితే ఎండు ఖర్జూరం పౌడర్ అయితే 2 స్పూన్లు అయితే తీసుకోవాలి. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ఇక్కడ పంచదార అయినా తీసుకోవచ్చు. మనమైతే 2 స్పూన్లు అయితే తీసుకున్నాము. వీటిని కూడా బాగా మిక్సీ పట్టుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఎండు ఖర్జూరం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసి ట్రై చేయండి. పాలల్లోకైనా జ్యూసుల్లోకైనా చాలా బాగుంటది టేస్ట్ కూడా. ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ గ్లాస్ లోకి అయితే 1 స్పూన్ అయితే పంచదార తీసుకోవాలి. చిన్న సైజు కప్పు, టీ తాగే కప్పు ఉంటది కదా, ఆ కప్పుడు పాలైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న జ్యూస్ అనేది ఫుల్ గా తీసుకోవాలి ఈ గ్లాస్ కి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. జ్యూసు, పాలు, పంచదార మొత్తం కలిసిపోయేంత వరకు కూడా వేడి పాలల్లో కలుపుకొని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటది. లేదు ఇలా తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 గంట 2 గంటల తర్వాత సర్వ్ చేసుకున్నా సరే చల్లగా టేస్టీగా చాలా బాగుంటది. మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోండి. బయటికి వెళ్ళి చాలా కాస్ట్లీ జ్యూస్లు అనేది తాగేస్తూ ఉంటారు కదా, దానికంటే కూడా ఇలా బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే హెల్త్ కి హెల్తీగా చాలా ఎంజాయ్ చేయొచ్చు.